హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. విశ్వ హిందూ పరిషత్ ఒక భారీ కార్యక్రమాన్ని విజయవాడ వేదికగా ఏర్పాటు చేసింది. అది జనవరి 5వ తారీఖున హిందువులందరినీ ఏకం కమ్మంటోంది. అలాగే హిందూ ఆలయాల విముక్తి కోసం ఇదొక పిలుపు అంటోంది. వాస్తవంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏనే అధికారంలో ఉంది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామి అయినటువంటి ఎన్డీఏనే అధికారంలో ఉంది. అయితే హిందువులకి సంబంధించిన ఈ పోరాటం ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ప్రత్యేకించి అసలు ఏం కోరుకుంటున్నారు ఈ పోరాటం ద్వారా, అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు ఆ కార్యక్రమ సమన్వయకర్త విశ్వ హిందూ పరిషత్ నాయకులు రవికుమార్. నమస్తే అండి. నమస్తే జీ. అసలు ఏంటి ఈ కార్యక్రమం పేరేంటి, ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఈ కార్యక్రమం 2025 జనవరి 5వ తేదీన ఒక విరాట్ హిందూ స్వరూపంగా దీన్ని నిర్వహణ చేయడం జరుగుతోంది. కార్యక్రమం పేరు హైందవ శంఖారావం. ఇది ఒక భారీ బహిరంగ సభ. దీని ప్రధానమైన ఉద్దేశం హిందువుల దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించాలి. దేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయినా భారతదేశంలో స్వతంత్రంగా తమ ఆలయాలను తాము నిర్మించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి, దురదృష్టము కేవలం హిందూ సమాజానికే ప్రాప్తిస్తోంది. భారతదేశంలో మిగిలిన మత వర్గాలన్నింటికీ కూడా వాటి ఆలయాలని, వాటి ప్రార్థనా స్థలాలని, వాటి చర్చిల్ని, మసీదుల్ని, జైన మందిరాలని వగైరా గురుద్వారాలని వాటిని నిర్వహించుకుంటున్నప్పటికీ కూడా ఒక హిందువులకు సంబంధించిన దేవాలయ వ్యవస్థ మాత్రము హిందువులు నేరుగా నిర్వహించుకునే స్వతంత్రతను లేకపోవడమే, దాన్ని సాధించుకోవాలన్న ప్రయత్నంలో భాగమే, ఒక జాతీయ ఉద్యమంలో భాగంగా ఈ కార్యక్రమ నిర్వహణ చేస్తున్నాం. అంటే దేశంలో ఇప్పుడు మామూలుగా 2 రకాలైన ఆలయాలు, ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఆలయాల నిర్వహణని ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. అదే ఆదాయం తక్కువగా ఉన్నటువంటి నిర్వహణ అయితే ఆయా హిందువుల వ్యక్తుల చేతుల్లోనే నడుస్తున్నాయి కదా, లేదా కూటమిలుగా గట్టి అయినా సరే అక్కడ కమిటీల పేరుతో ప్రభుత్వం చాలా స్పష్టంగా దీని ఒక్కసారి మన మూలంలోకి వెళ్ళాలండి. మనము పరాయి పాలనలోకి వెళ్ళిన సమయంలో జరుగుతున్నది, ఇప్పుడు జరుగుతున్నది ఒకసారి బేరీజు వేసుకుందాం. 800 సంవత్సరాల మొఘలాయి పాలనలో మత విద్వేషంతో దేవాలయాల్ని తమ గుప్పిట్లో ఉంచుకోవడము, దేవాలయాల్ని ధ్వంసం చేయడము, దేవాలయ ఆస్తుల్ని ఆక్రమించుకోవడము, సంపదలను కొల్లగొట్టుకుపోవడము, ఇవి ఆ కాలంలో జరిగితే బ్రిటిష్ వారి కాలంలో క్రైస్తవ పరిపాలనలో దేవాలయాల యొక్క ఆదాయాన్ని లూటీ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇది రెండో వైపున జరిగింది. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత అధిక ఆదాయం ఉంటే మా ఆలయాలు, ఆ ఆదాయం అధికంగా ఆలయం ఉన్నంతసేపు మా నిర్వహణ, ఒకవేళ ఆ దేవాలయాలకు ఆదాయం తగ్గిపోతే ఆ దేవాలయాలు మేము నిర్వహించము. కాబట్టి ఆదాయం బేస్డ్గా గవర్నమెంట్ దేవాలయాల మీద పెత్తనం చేయాలనుకుంటోంది. మీకు గుర్తుంటుంది, గత ప్రభుత్వంలో కూడా సుమారుగా 4000 దేవాలయాలు, పైచిలుకు దేవాలయాలని ఆదాయం తగ్గిపోయింది కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మేము వదిలివేసుకుంటాము అన్న నిర్ణయం చేసిన విషయం కూడా మీకు గుర్తుంటుంది. అంటే ఆదాయం ఉన్నంతసేపు మా నిర్వహణ, ఆదాయాన్ని కొల్లగొట్టడం కోసం ఆదాయం కోల్పోయిన రోజున మేము తీసుకోము, ఇది మీకు అప్పగించేస్తాము. ప్రత్యక్షమైన ఒక చిన్న ఉదాహరణ, కృష్ణా జిల్లా పెడనలో సుమారు 320 ఎకరాల భూమి ఉన్నటువంటి అగస్త్యేశ్వర స్వామి ఆలయము సుమారు 600 సంవత్సరాల నుంచి ఉన్న ఆలయం. 326 ఎకరాలు భూమి ఉన్న ఆలయము ఎండోమెంట్ శాఖ నిర్వహణలో ఉండగా ఆలయం భూములు మొత్తం కూడా పరాధీనం అయిపోయాయి, ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి, ఆన్లైన్ చేసేసుకోవడం జరిగింది, హక్కులు పొందేయడం జరిగింది. అంటే దానికి రాజకీయ సిఫార్సులు, మద్దతు వగైరా ఆ జోలికి మనం ఇప్పుడు వెళ్ళొద్దు. అయితే ఇన్ని ఎకరాల భూమి ఉన్నటువంటి దేవాలయాన్ని నిర్వహించలేకపోయిన ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఈవేళ 1 ఎకరం భూమి లేదు కాబట్టి ఆ దేవాలయాన్ని అర్చకుడు వదిలేసింది. అంటే ఆదాయం ఉంటే మేము పెత్తనం చేస్తాము, ఆ ఆదాయాన్ని మేము సంరక్షించము, ఆదాయం కోల్పోయిన మరుక్షణము దేవాలయాల వ్యవస్థ నుంచి మేము తప్పుకుంటాము. ఇది సహేతుకమైన వాదన కాదు. కాబట్టి ఆదాయం 2 లక్షల పైన ఉంది అంటే ఎండోమెంట్ అందులో అడుగు పెడుతోంది. ఆ కింద ఉన్నటువంటి దేవాలయాలు ఎండోమెంట్లో ఉన్న వదిలేయడానికి సిద్ధపడుతోంది. ఇందులో ఆర్థికమైన కోణమే తప్ప ధార్మికమైన అంశం ఏదీ లేదు ప్రభుత్వ వీటి నిర్వహణలో అన్నది విశ్వ హిందూ పరిషత్ యొక్క వాదన. మంచి పాయింట్. దేవాదాయ ధర్మాదాయ ఆ శాఖ పేరే
అసలు అది కేంద్రాందా రాష్ట్రాందా చట్టం? వాస్తవంగా ఈ శాఖ పేరు దేవాదాయ ధర్మాదాయ. దీనిని ఆదాయ వనరుగా ఎప్పుడైతే మార్చుకుందో ప్రభుత్వాలు, ఆ డిపార్ట్మెంటు దేవ ఆదాయము ధర్మ ఆదాయము అయిపోయి దేవాదాయ ధర్మాదాయ శాఖ అయింది చివరికి. కాబట్టి ఆదాయం మాధ్యమంగా నిర్వహించబడే శాఖ అనేది వాళ్ళ పేరులోనే సార్థక నామధేయం చేసుకున్నారు. కాబట్టి ఇది అనేక రాష్ట్రాల్లో ఉంది ఈ చట్టము. ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో దీని యొక్క నష్టం విశేషంగా ఉంది. భారతదేశంలో దేవాలయాల వ్యవస్థ 4-5 అంచెల్లో ఉన్నది. ఒకటి, ప్రభుత్వం ఒక శాఖని ఏర్పాటు చేసి ఆదాయం ఉన్న ఆలయాలన్నీ కూడా తమ గుప్పిట్లోకి తీసుకుని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహించేది దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంది. అదే రాజ్య సంస్థానాలు అవి నిర్మాణం చేసుకున్నటువంటి దేవాలయాలు, నిర్వహించిన దేవాలయాలు స్వతంత్రం వచ్చాక భారతదేశంగా రాజ్యాంగంలో విలీనం అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రభుత్వానికి వీటి నిర్వహణ బాధ్యత మీరు తీసుకోవాలి, రాజ్యాన్ని మేము ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం కాబట్టి, భారత రాజ్యాంగంలో కలిపేస్తున్నాం కాబట్టి అన్న ఉద్దేశంతో ప్రభుత్వాలకు ఇచ్చిన ఆలయాలు కొన్ని దేవాలయాలు ప్రభుత్వమే స్వయంగా హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నది. అవి 3వ శ్రేణికి సంబంధించినవి. 4వ శ్రేణి ఆలయాలు ఆ రాజవంశీకులు ఇప్పటికీ కూడా వారు నిర్వహణ చేస్తున్నటువంటి సంస్థానాల ద్వారా నిర్వహణ చేస్తున్నటువంటి ఆలయాలు కొన్ని. ఇంకా చివరిగా ఉన్నవి హిందువులు స్వయంగా నిర్మాణం చేసుకుని ఒక ట్రస్ట్ల ద్వారా, ఒక సొసైటీల ద్వారా, మఠాల ద్వారా, పీఠాల ద్వారా, కుటుంబాల ద్వారా నిర్వహిస్తున్న ఆలయాల శ్రేణి ఒకటి. 5 రకాలుగా దేవాలయాల వ్యవస్థ ఉన్నది. మన దక్షిణ భారతదేశానికి ప్రధానంగా ఈ ఎండోమెంట్ అనేది ఉన్నది. అయితే ఇది ఒక్క దక్షిణ భారతదేశంలోనే కాదు, దీని అంకురార్పణ జరిగింది మాత్రం దక్షిణ భారతదేశంలో. 1817లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆదాయాన్ని తమ కంట్రోల్లో ఉంచుకోవడం కోసం ప్రాపర్టీస్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అన్న పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. సో మన ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఉన్నారో మద్రాస్ కేంద్రంగా, ఈ చట్టం ద్వారా దేవాలయాలు అన్నీ కూడా, రిలీజియస్ టెంపుల్స్ అన్ని కూడా, ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయాయి. వాళ్ళ యొక్క ఉద్దేశము దీన్ని లూటీ చేయడము, ఈ ఆదాయాన్ని వాళ్ళ ఆడిట్ రిపోర్ట్లో చూపించడము, ప్రపంచ దేశాలకి ఇంత ఆదాయం మాకుందని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రచారం చేసుకోవడము, మత విద్వేషము. 2 కోణాల్లో ఈ కార్యక్రమం వాళ్ళు చేశారు. 1925కి వచ్చేటప్పటికి ముస్లింలకు సంబంధించినటువంటి రిలీజియస్ టెంపుల్స్ విషయంలో వాళ్ళు మినహాయింపు వదిలేశారు. కానీ హిందువులు మాత్రం అలా అచేతనంగా అలాగే ఉంచారు. ఇది ఇప్పటికీ ఇది కంటిన్యూ అవుతూ వస్తున్నది. కాబట్టి ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది కాదు. ఈ ఉద్యమము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే సంబంధించింది కాదు, ఇది జాతీయ ఉద్యమము. ఈ అంకురార్పణ ప్రారంభం మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ హిందూ దేవాలయాల స్వయం ప్రతి మహోద్యమం ప్రారంభమవుతుంది. అంటే ఆలయాలకు సంబంధించి ఇవాళ ఇప్పటికీ కూడా దేవాదాయ శాఖ నడిపేది హిందువులే, అందులో ఉన్న అధికారులు హిందువులే, ఉద్యోగులు హిందువులే. కానీ ఆలయాల నిర్వహణలో నిరంతరం ఏదో ఒక ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఎందుకని? ఇక్కడ ప్రాక్టీసింగ్ హిందువులు ఈ ఆలయాల నిర్వహణలో లేకపోవడం దీనికి కారణం. ఉదాహరణకి ఒక ఆలయ ట్రస్ట్ బోర్డుని తీసుకోండి. ఆ స్వామి మీద అకుంఠిత దీక్షతో, శ్రద్ధతో, భక్తితో, ఆయన సమర్పణ భావంతో ఆ బాధ్యత తీసుకున్నారా? ఆయనకి ఎమ్మెల్యే ఇవ్వలేకపోయాము, ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయాము, జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వలేకపోయాము, మండల ప్రెసిడెంట్ ఇవ్వలేకపోయాము అన్న ఉద్దేశంతో ఒక నామినేటెడ్ పోస్టుగా పునరావాస కేంద్రంగా ఆ బాధ్యత ఇచ్చి ఆ కమిటీ నిర్వహణలోకి వస్తున్నారా? 100% ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, దేవాలయ ట్రస్ట్ బోర్డులు ఒక రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చాయి. ఈ మార్చడం వల్ల జరుగుతున్నది ఏమిటంటే ఆ దేవాలయాల మీద ఏ విధమైన భక్తి ఉండదు. మీకు ఒక ఉదాహరణ చెబుతాను జీ. గత 2-3 సంవత్సరాల క్రితం నుంచి, అంటే సుమారుగా 5 సంవత్సరాల క్రితం నుంచి దేవాలయాల మీద దాడులు పెరిగాయి. ఒకే రోజుని పిఠాపురంలో 19 దేవాలయాల మీద దాడులు జరిగాయి. అంతర్వేదిలో రథం దగ్ధం అయింది. అలాగే కొంతమూరులో వినాయకుడి యొక్క విగ్రహానికి రాజమండ్రిలో మానవ మలాన్ని పూశారు. రామతీర్థంలో శ్రీరాముని యొక్క విగ్రహం యొక్క శిరస్సును తొలగించారు. ఇలా అనేక సంఘటనలు, ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే చాలా ఒక పుస్తకం రాయొచ్చు. కాబట్టి ఇన్ని సంఘటనలు జరిగితే ట్రస్ట్ బోర్డు ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యి రోడ్డెక్కిందా? ఎక్కడైనా అందులో పనిచేస్తున్నటువంటి ఎండోమెంట్ సిబ్బంది రోడ్డెక్కారా? ఒక టీచర్కి ఇబ్బంది జరిగితే, ఒక లాయర్కి ఇబ్బంది జరిగితే, ఒక అంగన్వాడీ టీచర్కి ఇబ్బంది జరిగితే వెంటనే రోడ్డు ఎక్కుతున్నారు. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తికి ఇబ్బంది జరిగితే రోడ్డు ఎక్కుతున్నారు. కానీ ఇన్ని దేవాలయాల మీద వరుస దాడులు జరుగుతున్నా ఆ దేవాలయంలో ఉన్న సిబ్బంది ఎక్కడికి రోడ్డు మీకు రారు. కారణం, ఈ దేవాలయం నాది అని ఓన్ చేసుకోవడం లేదు, ఉద్యోగం మాత్రమే చేస్తున్నారు. ఇక్కడ ఉద్యోగం చేసే వాళ్ళ చేతుల్లో ధార్మికమైనటువంటి వ్యవస్థను పెట్టడము, హిందువుల శ్రద్ధా కేంద్రాన్ని పెట్టడము,
దాని నుంచి ఏవో ఉత్తమమైన ఫలితాలు వస్తాయని 77 సంవత్సరాలు ఎదురు చూడడము హిందూ సమాజం మోసపోవడమే అవుతుందని విశ్వ హిందూ పరిషత్ భావిస్తాం. రైట్, చాలా మంచి పాయింట్. ఇక్కడ హిందువులకి సంబంధించి వాస్తవంగా ఇవాళ ఈ మీరు చెప్పినటువంటి విధంగా నామినేటెడ్ పదవులు ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా అందులో తమకి సంబంధించి దేవుడి దగ్గర తమ పలుకుబడి పరపతి అన్నటువంటి పాయింట్ చుట్టూతానే నడుస్తోంది. ఇక్కడ మనకు వచ్చినటువంటిది సామాజికమైనటువంటి అంశం ఏంటంటే ఎవరైతే ట్రస్ట్ బోర్డులో ఉంటారో వాళ్ళని మెప్పు పొందితే లేదా వాళ్ళ చేత మనకి ర్యాపో ఉంటే మనం కూడా దర్శనం చేసుకొచ్చుకోవచ్చు మంచిగా. ఇదే ఉంది, కానీ నిజంగా హిందువులలో చైతన్యం ఉందా, మనం ఇలాగ గుడి అనేది మనమే నిర్వహించుకోవాలి, మన హిందువులే నిర్వహించుకోవాలి అన్నటువంటిది? దీనికి కారణము హిందువుల యొక్క శ్రద్ధా కేంద్రమైన దేవాలయము, హిందువులకి మార్గదర్శనం అందించవలసిన దేవాలయము హిందువుల చేతిలో లేకపోవడం ఒక ప్రధానమైన కారణం. ఉదాహరణకి ఒక 6 సంవత్సరాల ముస్లిము కుర్రవాడికి, ఒక 8 సంవత్సరాల క్రైస్తవుల కుర్రాడికి తన మతం పట్ల, నియమ నిబంధనల పట్ల, మతం కోసం సమర్పిత భావంతో పనిచేయడం పట్ల అతనుకున్న అవగాహన, శ్రద్ధ 60 సంవత్సరాలు వచ్చిన హిందువులకు లేదు. కారణం ఏంటంటే హిందువులకి మార్గదర్శనం అందించే వ్యవస్థను నిర్వీర్యం చేసేస్తున్నారు. ఉదాహరణకి శ్రద్ధా కేంద్రాలు హిందువులకి హిందుత్వం అనే ఒక సౌధం నిలబడడానికి ప్రధానమైన అంగాలు 4 స్తంభాలు ఏమిటి అని చెప్పంటే, 1 అర్చకులు, 2 పురోహితులు, 3 ధర్మాచార్యులు, 4 ఆచార్యులు. వీళ్ళందరికీ ఆలంబన కేంద్రము దేవాలయం. మొట్టమొదటి అర్చకులను చూస్తే అర్చకుల్ని 10 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి అర్చకుడికి 6,000 జీతం ఇస్తున్నటువంటి దౌర్భాగ్యమైన స్థితి, అర్చకుల్ని లూటీ చేస్తూ వాళ్ళని అవమానం చేస్తూ వాళ్ళని ఆర్థికంగా అణగదొక్కుతున్న పరిస్థితి చూస్తున్నాం. రెండో వైపు 1 సంవత్సరము క్రితము 2 సంవత్సరాల్లో ఫాస్టర్గా మొల్లాగా బాధ్యత తీసుకున్న వాళ్ళకి 10,000 ఇస్తున్నాం. 30-40 సంవత్సరాల నుంచి ఆదాయం లేని దేవాలయాల్లో తన జీవితం మొత్తం పణంగా పెట్టి ఆ దైవమే నన్ను కాపాడుతుంది, ఈ ధర్మమే నా కుటుంబాన్ని రక్షిస్తుంది అని అతను సమర్పిత భావంతో చేస్తున్న అర్చకుడిని సమాజము పట్టించుకోవడం లేదు, దేవాలయాలు పట్టించుకోవడం లేదు, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కంటి తుడుపు జరిగేగా 5,000 ఇస్తాము, 10,000 ఇస్తాము. దేవాలయంలో ఉన్నటువంటి అర్చకుడు 40 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే వంశ పరంపరానుగతంగా గత 100 సంవత్సరాలుగా కుటుంబం ఆ దేవుని యొక్క సేవలో, ఆలయ యొక్క సేవలో ఉంటే అతనికి మనం ఇస్తున్నటువంటి మాన్యము దక్షిణ ఎంత? అదే దేవాలయంలో ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు అందిస్తున్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈవోకి కానీ సంబంధిత ఉద్యోగులకు కానీ ఇస్తున్నటువంటి శాలరీ ఎంత? వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారు. అర్చకుడు ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగి కాదు, భగవంతుడి తర్వాత భగవంతుడి స్థానంలో ఉన్నవాడు. ఆ స్థానాన్ని బలహీనపరిచారు. ఇక మఠాధిపతులు, పీఠాధిపతులు ఏ రోజైనా మాట్లాడితే రాజకీయమైనటువంటి బలం ఉపయోగించి ఆ మఠాన్ని కానీ, ఆ మఠానికి సంబంధించిన ఆలయాలని కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రభుత్వం తీసుకుని వాళ్ళని ఇబ్బందుల పాలు చేసే పరిస్థితి మనం తమిళనాడు జయలలిత చేతిలో చూసాం మనం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళని బయటకు రాకుండా చేసే పరిస్థితి. ఇకపోతే అర్చకులు, పురోహితుల పరిస్థితి. పురోహితులు కుటుంబాన్ని లాగడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఒకవైపు మత మార్పిళ్ల పేరుతో హిందూ సమాజాన్ని ముక్కలుగా విభజన చేసుకుని తీసుకువెళ్తుంటే, నాస్తికులు ఒకవైపు హిందూ ధర్మాన్ని ఆచరించకపోతే, ఈ ఆచరిస్తున్న వాళ్ళకే హిందుత్వాన్ని ప్రచారం చేసే భాగంలో అర్చకుడు తన కుటుంబం కోసం శ్రద్ధ చేస్తాడా, హిందూ ధర్మ ప్రచారం కోసం శ్రద్ధ చేస్తాడా అర్థం కాని పరిస్థితిలో అతని వివాహం కానీ, కుటుంబం యొక్క వృద్ధి కానీ వెనకబడిపోతోంది అనే పరిస్థితిలో, అర్చక వ్యవస్థలోకి రాలేని పరిస్థితిలో ఈవేళ హిందూ సమాజంలో చాలా మంది ఉన్నారు. ఇకపోతే ఆచార్యులు అంటే బడుల్లో ఏ విధమైనటువంటి మన ధర్మ ప్రచారము చెప్పరు. మైనార్టీల్లో, మదర్సా కేంద్రాల్లో వాళ్ళ మతానికి సంబంధించి చెప్పి శ్రద్ధని, నైతికతని పెంచడం కోసం మనం చేయవలసిన పనికి మనల్ని దూరం చేసి వాళ్ళ మతానికి సంబంధించి చెప్పుకోవడానికి ప్రయత్నం వస్తుంది. దీనివల్ల ఈ దేవాలయము నాది అనే భావన దేవాలయ నిర్వహణలో ఉన్న హిందువుల్లో కూడా లేకపోవడానికి కారణం. దేవాలయం అనేది ఒక రాజకీయ కేంద్రం కాదు, ఒక ధార్మిక కేంద్రము, ఒక శ్రద్ధా కేంద్రము, ఒక సంస్కార కేంద్రము, ఒక శిక్షణా కేంద్రము. ఈ వ్యవస్థలోకి దేవాలయాన్ని కనుక మనం మార్చుకున్న రోజుని ఈ సమస్యలన్నింటికి పరిష్కారం వస్తుంది. రైట్. ఈవేళ విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నటువంటిది ఆరంభ ఉద్యమం ఏది ఇక్కడ విజయవాడలో ఆరంభం దేశవ్యాప్తంగా జరపబోతుందా, లేకపోతే ఆంధ్ర కోసమా ఇది? లేదండి, ఇది జాతీయ ఉద్యమము. అందువల్లే ఈ ఉద్యమం యొక్క ప్రకటన అక్టోబర్ 16వ తేదీన కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి మాననీయ సురేంద్ర జైన్జీ వచ్చి ప్రకటించారు. కాబట్టి ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమము. ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రికార్డు ట్రాక్ ఉంది. గతంలో అయోధ్యలో 1992 డిసెంబర్ 6న కళంకిత కట్టడాన్ని తొలగిస్తున్నటువంటి ప్రయత్నంలో
ఆ కరసేవకుల్లో ముందు భాగంలో అగ్రభాగంలో నిలబడింది ఆంధ్రులు. కంచి స్వామీజీని అరెస్టు చేసినప్పుడు మొట్టమొదటిసారిగా కంచి స్టేషన్కి వెళ్ళి అక్కడ ధర్నా చేసి స్వామీజీని విడిచిపెట్టాలని ప్రయత్నం చేసింది ఎక్కువ సంఖ్యలో ఆంధ్రులు. రామసేతును కోల్చాడని ప్రయత్నం చేస్తున్నప్పుడు రామసేతు పిలిపించినప్పుడు 10 లక్షల మంది రామసేతుకు చేరితే అందులో ఎక్కువ సంఖ్య చేరింది ఆంధ్రులు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం 7 కొండలు 2 కొండలు చేస్తూ జీవో రిలీజ్ చేసినప్పుడు, తిరుమల తిరుపతి సంరక్షణ ఉద్యమం చేసినప్పుడు యావత్ భారతదేశం ఆశ్చర్యపోయేలా ఆ చట్టాన్ని ఉపసంహరించే వరకు కూడా విశ్రమించకుండా పోరాటం చేసినటువంటి గొప్ప చరిత్ర ఆంధ్రుల చేతుల్లో ఉంది. కానీ దురదృష్టవశాత్తు వేరే కోణంలో ఆంధ్రులను ప్రచారం చేస్తూ ఉంటారు, వీళ్ళు ప్రారంభిస్తారు ఆరంభ సూర్యులని. కాదు, అది ఆ అమర్నాథ్ భూములు 100 ఎకరాలు కాశ్మీర్ ప్రభుత్వం వెనకాలకు తీసుకొచ్చే ఉద్యమంలో ఆంధ్రులు క్రియాశీలకంగా ఉన్నారు, అయోధ్య ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు, రామసేతు ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు. కాబట్టి ఆంధ్రాలో ముందు ప్రారంభించిన ఆ ఉద్యమానికి విజయం వస్తుందనే ఒక సెంటిమెంట్ కూడా ఇవాళ చాలా మంది హిందూ సమాజంలో ఉంది. అందువల్ల ఈ అదృష్టము, ఈ భాగ్యము, తిరుపతి లడ్డూ పేరుతో శ్రీ వెంకటేశ్వరుడు ఆంధ్రుని మేల్కొల్పి ఈ ఉద్యమానికి మీరు నాంది పలకండి, బాటలు వేయండి, మార్గాన్ని దిశానిర్దేశానికి ఆరంభం విజయవాడని కేంద్రం చేయండి అని ఆదేశించాడు, ఆంధ్రప్రదేశ్ని ఆదేశించాడని మేము భావిస్తున్నాం. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలు మీరు ఇందాక చెప్పినటువంటి విధంగానే ఆలయాలకి భూములు, ఆ భూములు ఆక్రమణ అయినటువంటి భూముల్ని వాళ్ళకే దఖలు చేయటం, లేదా 20 ఏళ్ళు పైబడి ఉంటే గనక వాళ్ళకే ఇచ్చేసేయడం, దానికి బదులుగా ప్రభుత్వం 10 పైసలు కూడా ఇవ్వదు, లేదా కొన్ని చోట్ల 10 లక్షలు 5 లక్షలు ఆ అమౌంట్ కిందన అక్కడ డిపాజిట్ చేయటం, ఆ అమౌంట్తోనే నడపడం. ఒకప్పుడు ధర్మసత్రాలు ఇట్లాగే తీసుకొచ్చి దానికి ఉన్నటువంటి భూముల్ని అమ్మేసేసి ఆ డబ్బులు తీసుకొచ్చి అక్కడ డిపాజిట్ చేసామని చెప్పి చివరికి ఇప్పుడు 4గురికో 5గురికో టోకెన్స్ ఇచ్చి ధర్మసత్రాలను నడుపుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటి మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నదా విశ్వ హిందూ పరిషత్కి? సమగ్రంగా సర్వే చేసిందా, లేదా ముందు ఉద్యమం ప్రారంభించి ఆ తర్వాత సర్వే చేయబోతుందా? ఈ విషయంలో విశ్వ హిందూ పరిషత్తు గత 15 సంవత్సరాలుగా దీని మీద పరిశీలన చేస్తుంది. దీనికోసం ఒక 1000 దేవాలయాలు, ఇందాక మనం చర్చించుకున్నట్టు ఈ 5 శ్రేణుల్లో ఉన్న దేవాలయాల మీద సర్వే చేయడం జరిగింది. 14 రాష్ట్రాల్లో దేవాలయాల మీద సర్వే చేయడం జరిగింది. అదే సందర్భంలో 100 మఠాల మీద, ఆశ్రమాల పీఠాలతో సంప్రదించి, స్వామీజీలతో సంప్రదించి దీని మీద చర్చించడం జరిగింది. దీనికి అంకురార్పణ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభమైంది. ఈ ఘనత కూడా ఆంధ్రప్రదేశ్కు దక్కిందనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. కీర్తిశేషులు మాన్య తూములూరి తూములూరు లక్ష్మీనారాయణ గారు దీనికి నాయకత్వం వహించి, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎంత విశాలమైన సర్వే విశ్వ హిందూ పరిషత్తులో మిగిలిన పెద్దలందరితో కలిపి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఈవేళ ఒక పూర్తి నివేదికను విశ్వ హిందూ పరిషత్ తయారు చేసుకుంది యావత్ భారతదేశంలో దేవాలయ వ్యవస్థ మీద. దీంట్లో సుప్రీంకోర్టు సీనియర్ లాయర్స్ ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, అలాగే హైకోర్టు సీనియర్ రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు, ఎండోమెంట్ శాఖలో అత్యున్నతమైనటువంటి స్థానంలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు. వీళ్ళందరితో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని తద్వారా 15 సంవత్సరాల కృషికి ఈవేళ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఇదేదో ఆ కాకతాళీయంగా ఒక ఆలోచన వచ్చేసి ప్రారంభించిన ఉద్యమం కాదు. ఇటీవల మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వారికి విశ్వ హిందూ పరిషత్ తయారు చేసిన ముసాయిదా బిల్లును కూడా అందించడం జరిగింది. ఇదే విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రాల పరిధిలో ఏ విధంగా చట్ట సవరణ చేయాలి అనేది ముసాయిదా బిల్లు రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర స్థాయిలో రాజ్యాంగ సవరణ ఎలా చేయాలి, ఈ చట్ట సవరణ ఎలా చేయాలి, ఈ హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి విషయంలో అనే విషయంలో కూడా నమూనా ముసాయిదాను తయారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యుల వారికి 60 పేజీలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చట్ట సవరణ సంబంధించిన ముసాయిదా డ్రాఫ్ట్ ని అందించడం జరిగింది. ఇది కాకతాళీయంగా జరిగింది కాదు, చాలా పకడ్బందీగా ఆలోచన చేసి, సర్వే చేసి, సమాచారం సేకరించిన తర్వాత ప్రక్షాళన చేయాలి అనేది జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీ మనసులో ఉంచే ప్రయత్నం చేస్తాం. ఇవాళ హిందూ దేవాలయాల ఆస్తుల విషయం కూడా మనం ఆలోచించాలి. సుమారుగా వ్యవసాయ భూములు 10 లక్షల ఎకరాలు ఉన్నాయి హిందూ దేవాలయాలకి దేశవ్యాప్తంగా. అలాగే సుమారుగా భవన సముదాయాలు కానివ్వండి, దుకాణ సముదాయాలు కానివ్వండి, ఇవి మొత్తంగా 100 కోట్ల స్క్వేర్ ఫీట్ లో ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి హిందూ దేవాలయాలకి. వ్యాపార సముదాయాలు కానివ్వండి, లేకపోతే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు కానివ్వండి, వీటి విలువ ఈ 100 కోట్ల స్క్వేర్ ఫీట్ లో ఉన్నటువంటి వీటి విలువ సుమారుగా 20 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఆస్తులు ఇవి హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు. ఒకవైపు వక్ఫ్ చట్టం పెట్టి లేని ఆస్తులు కూడా వాళ్ళకి అప్పగించాలనే ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం
ఇవాళ హిందూ దేవాలయాల యొక్క ఆస్తులు లూటీ అయిపోతుంటే చోద్యం చూస్తూ వాటిని హిందూ దేవాలయాలను నాశనం చేసే ప్రక్రియలో 100% భాగస్వామ్యం అయింది ఆనాటి పాలన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాల పాటు. ఇవాళ ఇది మార్పు జరగాలి. ఇవాళ హిందూ దేవాలయాలకి దేశవ్యాప్తంగా 10,000 కోట్ల రూపాయల ఆదాయం ఒక సంవత్సరానికి వస్తుంది సాయి గారు. ఇందులో 400 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము సేకరణ, టికెట్ల ద్వారా, దర్శనం ద్వారా, పూజల ద్వారా, లేకపోతే వేరే ధార్మిక సేవల ద్వారా, గదుల యొక్క అద్దెల ద్వారా, పార్కింగ్ల ద్వారా, ఇట్లా ప్రతి సంవత్సరము 400 కోట్ల రూపాయలు సేకరిస్తున్నారు. ఇక్కడ మనం గమనించవలసింది ఈ పరిమితమైన శాశ్వతమైనటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయ భూములు, దుకాణాలు, భవనాలు, వీటి మీద ప్రతి సంవత్సరము ఖచ్చితంగా వచ్చే ఆదాయం 10,000 కోట్లు అయితే ప్రతి సంవత్సరము సేకరించే ఆదాయం 400 కోట్లు. అంటే 10,400 కోట్ల రూపాయలు హిందూ దేవాలయాలు ప్రతి సంవత్సరము ఆదాయాన్ని అందిస్తుంటే సమాజం నుంచి, దానిలో సుమారు 12% CGF పేరుతో ప్రభుత్వం తీసుకుంటూ, 4% ఆడిట్ల పేరుతో తీసుకుంటూ, సుమారుగా ప్రభుత్వాలు భారతదేశంలో హిందూ మీది మ్యూట్ అవుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ ఈ మీరు చెప్పినటువంటి విధంగా 10,400 కోట్లు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలకి సంబంధించిన ఆదాయం. అవునండి. ఓకే, ఇప్పుడు ఈ డబ్బుల్ని అక్కడ ఏం చేస్తున్నారు? వాస్తవంగా హిందూ ధర్మం కోసమే ఖర్చు పెడుతున్నారు, వేరే వాటికి ఖర్చు పెడుతున్నారు? హిందూ దేవాలయాల ఆదాయము హిందూ ధర్మ ప్రచారానికి ఖర్చు పెట్టాలండి. అర్చకులకి, పురోహితులకి శిక్షణ ఇవ్వడం కోసం, ఆదాయం లేని జీర్ణమైన దేవాలయాల్ని జీర్ణోద్ధరణ చేయడం కోసం, హరిజన గిరిజన ఉపేక్షిత మత్స్యకార బస్తీల్లో నూతన ఆలయాలు నిర్మాణం చేయడం కోసం, అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆయా వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆ దేవాలయ నిర్వహణ బయట నుంచి ఎవరు వచ్చి చేయలేరు కాబట్టి గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, వనవాసి ప్రాంతాల్లో అక్కడున్న స్థానికులకి శిక్షణ ఇవ్వడము, అర్చకులుగా దేవాలయం నిర్వహించుకోవడంలో, ఇట్లాంటి వాటికి ఖర్చు పెట్టవలసింది. భారతీయ సాంస్కృతిక ధార్మిక కళలను ప్రోత్సహించవలసింది. అలాగే మన మన దేవాలయాల్ని పంచాలయ కేంద్రాలుగా మనం నిర్వహణ చేస్తాం. ఒకటి దేవాలయము, రెండవది ఆ కేంద్రంగా వైద్యాలయము, విద్యాలయము, అన్నార్తుల ఆకలిని తీర్చేటటువంటి ధర్మసత్రాలు ఈవేళ మనం చూస్తున్నవన్నీ అలా ప్రారంభమైనవే. శరణాలయము, ఇంకా ఆఖరిగా గ్రంథాలయము. మన అష్టాదశ పురాణాలు కానీ, భారత భాగవత ఇత్యాది భగవద్గీత లాంటి గ్రంథాలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా చదవాలనుకున్న వాళ్ళు అందరూ కొనుక్కోలేకపోవచ్చు. దేవాలయానికి కూడా ఒక గంట సేపు కూర్చున్న గ్రంథాలయంలో వాటిని తెలుసుకోవడము, వాటిని చదవడము, ఈ సంబంధించి పంచాలయ వ్యవస్థగా దేవాలయము, విద్యాలయము, గ్రంథాలయము, అలాగే శరణాలయము, అలాగే వైద్యాలయము, 5 రకాలుగా దేవాలయ వ్యవస్థ నిర్వహణ జరుగుతూ వస్తూ ఉండేది. ఈవేళ దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసారు. దేవాలయాల ఆదాయం దేనికి ఖర్చు పెడుతున్నారంటే, ఒక ఎంపీ గారో ఎమ్మెల్యే గారో ఆయన రాబోయే ఎలక్షన్లో ఆయనకి హిందువుల ఓట్లని పొందడం కోసం అవసరమైన విధంగా ఈ CGF ఫండ్లోంచి ఒకే వ్యక్తి ఒకే గ్రామానికి 5 కోట్ల రూపాయల పట్టుకెళ్ళి దేవాలయం కట్టేస్తారు. లేకపోతే ఆ వీధిలో అక్కడ చూసాం మనం, అక్కడ ఉన్నటువంటి చెరువులు శుభ్రం చేయడము, రోడ్లు వేయడము, లేకపోతే ఈ ఎలక్ట్రికల్ లైనింగ్ ఇవ్వడము, లేదా వీటికి డ్రైనేజీలు క్లీన్ చేయడము, ఇవి దేవాలయాలు చేయవలసిన పని కాదు. ప్రజా పాలనా సంబంధమైనటువంటి అంశాలు ఇవి. దీనికి ఆ రోడ్డు మీద అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు నడుస్తారు. అన్ని కులాలు, అన్ని మతాలు ట్యాక్సులు కడతాయి. ఆ ట్యాక్సుల నుంచి నిర్వహణ చేయవలసిన పనులకు కూడా ఈ రాజకీయ ప్రోద్బలం కారణంగా దేవాలయ ఆదాయాన్ని అక్కడికి తీసుకెళ్లడము, పాలనాపరమైన అంశాలకు దేవాలయ ఆదాయాలను దుర్వినియోగం చేయడము, ఇది దేవాలయాల ఈ 10,000 కోట్ల రూపాయల ఆస్తి దుర్వినియోగంలో ఎక్కువ శాతం దీనికి వెచ్చించబడుతోంది. తద్వారా దేవాలయాల ద్వారా ధర్మ ప్రచారం అనేది శూన్యమైపోయింది. ఇంకొక విషయం కూడా మీ దృష్టిలో పెడుతున్నాను. ఈవేళ కేరళలో 17,500 ఎకరాలు సుమారు భూమి ఆ ప్రభుత్వం చేతిలో ఉన్నది. అలాగే పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించి 47,500 ఎకరాల భూమి ఆ దేవాలయ ప్రభుత్వం చేతిలో దేవాలయ భూమి ఉన్నది. అంటే సుమారుగా 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రభుత్వాలు తమ చేతిలో ఉంచుకుని అవి కడుతున్నటువంటి శిస్తు ఎంత అంటే కేవలం 35 కోట్ల రూపాయలు. అంటే ఏ విధంగా హిందూ దేవాలయాలు లూటీ అయిపోతున్నాయో ఆలోచించండి. ఇటీవల ఒక జిల్లాలో ఒక 32 ఎకరాలు కలిగిన రామాలయ భూమిని అక్కడ 2 కౌలుదారులు దాన్ని కౌలు చేస్తున్నారు. ఒకరు 16 ఎకరాలు, ఒకరు 16 ఎకరాలు. ఆ భూమిని రాత్రి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ని మేనేజ్ చేసి ఆ 32 ఎకరాలు ఇద్దరి పేరుతో చెరుకో 16 ఎకరాలు ఆన్లైన్ చేంజ్ చేశారు. పాస్బుక్లు వచ్చేసాయి, టైటిల్ డీడ్ వచ్చేసింది.
అంటే ఎవరైతే అప్పటికి 3 సంవత్సరాల నుంచి కౌలు కట్టడం లేదో వాళ్ళకి మళ్ళీ భూమి ఇవ్వడం ఒక తప్పు అయితే, ఆ భూమి వాళ్ళ పేరుతో ఇచ్చేస్తుంటే ఎండోమెంట్ నుంచి స్పర్శ లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి స్పృహ లేదు. తిరిగి విశ్వ హిందూ పరిషత్ ఉద్యమం చేసి ఆర్డీఓ ఆఫీసును దిగ్బంధనం చేస్తే ఆ తర్వాత ఆ భూమిని తిరిగి ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ సైతం అనేక మంది ఎంప్లాయీలు సస్పెండ్ కూడా కావడం కూడా జరిగింది. అంటే ఆ దేవాలయం నిర్వహించే కమిటీకి బాధ్యత లేదు, ఆ దేవాలయ నిర్వహణలో ఉన్న ఎండోమెంట్కి బాధ్యత లేదు, ఈ రక్షించాలన్న ఆలోచన రెవెన్యూ డిపార్ట్మెంట్కి లేదు. ఇలా వృధా అయిపోతున్నాయి ఈ దేవాలయ భూములు. ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్? 1987 నుంచి 2017 వరకు ఆంధ్రప్రదేశ్ లో కూడా 27,000 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోయింది, స్వాధీనం అయిపోయింది, ప్రభుత్వం చేతిలోకి కబ్జాకు గురి అయిపోయింది. ఒక తమిళనాడులో కూడా 45,000 ఎకరాల భూమి కబ్జా అయిపోయింది, అన్యాక్రాంతం, స్వాధీనం అయిపోయింది. ఇంక ఏ విధంగా ఎండోమెంట్ని నమ్మి ఇంకా ఈ భూములు వాళ్ళ చేతిలో ఉంచాలి అన్నది హిందూ సమాజం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చెప్పిన ఈ రాముల వారికి సంబంధించినటువంటి భూమి ఏ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల క్రితము అప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెంలో జరిగింది సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయం. ఓకే, అది హిందూ పరిషత్ ఉద్యమం కారణంగా భూమి మళ్ళీ రామాలయం పేరుతో పాస్బుక్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈవేళ ప్రధానంగా వాదన ఏముంటుందంటే, ఒక కమిటీ ఫర్ ఎగ్జాంపుల్ సాయిబాబా గుడినో లేకపోతే గ్రామ దేవతల ఆలయాలు నిర్వహించడానికి గ్రామస్తులందరూ చందాలు వేసుకుని నడుపుతుంటే, ఆ ఆలయ నిర్వహణలోనే మళ్ళీ రాజకీయ ఫీలింగ్సు, కొట్లాడుకోవడాలు, ఈవెన్ ఇప్పుడు ఆర్యవైశ్య సత్రాలు, బ్రాహ్మణ సత్రాలు ఇట్లాంటి వాటిలోనే అది ఈ 2 లక్షల పైన లేదు కాబట్టి అది వ్యక్తుల చేతుల్లో ఉంటే అక్కడే ఒకళ్ళకొకళ్ళు గ్రూపులు కట్టుకుని పోరాటాలు చేసేసుకుంటున్నటువంటి సందర్భంలో నిర్వహణ, అసలు హిందువులు ఈ ఆలయాలు నిర్వహించేటటువంటి వ్యవస్థ ఉందా అసలు హిందూ సమాజానికి? హిందూ సమాజాన్ని 2 రకాలుగా విభజన చేస్తున్నారండి దేవాలయాల ద్వారా. ఇవాళ హిందువులు కూడా మేము హిందువులం కాదు, మేము మైనార్టీలము, మా దేవాలయాలు మా చేతిలో ఉంచడం రామకృష్ణ మిషన్ సుప్రీంకోర్టుకు వెళ్ళి చివాట్లు తిన్న పరిస్థితి చూసాం మనం. అదే సందర్భంలో మా హిందుత్వానికి సంబంధం లేదు, మాది ప్రత్యేకంగా కులాలకు సంబంధించింది కాబట్టి మాకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వండి కొన్ని కులాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఉపసంహరణ అంటే మినహాయింపును పొందిన సందర్భం కూడా చూసాం మనం. ఇది ఒక రకం అయితే, రెండవది దేవాలయాల్లో ఇందాక మనం అనుకున్నట్టు ప్రాక్టీసింగ్ హిందువులు లేని కారణంగా దేవాలయము తన పెత్తనంగా భావిస్తూ రాజకీయ ప్రాభవం కోసం అక్కడ తనకి ఆ సరైన వాతావరణం ఉండదేమో అనే ఉద్దేశంతో చక్కగా నిర్వహణ చేస్తున్న దేవాలయాలు కూడా రాజకీయ నాయకులు వెళ్ళి వెలిపెడుతున్నారు. అందువల్లే ముసాయిదా చట్టంలో మేము తయారు చేసిన దాంట్లో హిందూ దేవాలయ వ్యవస్థకి యజమాని ఎవరు అంటే హిందూ ధార్మిక పరిషత్తే ఉంటుంది. కాబట్టి వాళ్లే యజమానులు. కాబట్టి యావత్ హిందూ సమాజం యజమానులు అంటే వాళ్ళు ప్రతినిధులు మాత్రమే. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు కేంద్ర స్థాయిలో ఒక వ్యవస్థ ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో ఒక వ్యవస్థ ఉంటుంది, అలాగే జిల్లా స్థాయిలో ఒక వ్యవస్థ ఉంటుంది, స్థానికంగా ఉన్నటువంటి దేవాలయంలో నిర్వహణ కమిటీ ఉంటుంది. నిర్వహణ కమిటీ తప్పు చేస్తుంది అన్నప్పుడు ఒక సామాన్య భక్తుడు కూడా వీళ్ళు తప్పు చేస్తున్నారు, లేకపోతే ఈ దీంట్లో రాజకీయ ప్రమేయం వస్తోంది అన్న విషయం వచ్చినప్పుడు జిల్లా కమిటీకి నేరుగా సిఫార్సు చేయొచ్చు, రిపోర్ట్ చేయొచ్చు. వాళ్ళు రాష్ట్ర కమిటీకి తెలియజేస్తారు. ఇక్కడ ఎవరు కూడా ఈవేళ మనం చూస్తూ ఉంటాం, అర్థం బర్థం లేని ఒక రిట్ కోర్టులో వేసేయడము, ఓ స్టే తెచ్చుకోవడము, భూమి వాళ్ళ చేతిలో పెట్టుకోవడం. ఈ పరిస్థితి కూడా ఉండదు రాబోయే రోజుల్లో. ఈ చట్టం కనుక అమలు చేస్తే, విశ్వ హిందూ పరిషత్ తయారు చేసిన ముసాయిదా బిల్లు ప్రకారము ఈ చట్టం అమలు చేస్తే దేవాలయాలకు సంబంధించిన ఏదైనా విషయం వచ్చినప్పుడు అది జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్లో అప్లై చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన తీర్పు నచ్చకపోతే రాష్ట్ర ట్రిబ్యునల్లో అప్లై చేసుకోవాలి. అది కూడా నచ్చకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. అప్పుడు ఈ కోర్టుల ద్వారా కాలయాపన చేసే ప్రయత్నం చేసేటటువంటి దుర్మార్గమైన ఆలోచనలు కూడా బ్రేక్ పడుతుంది. ఇది కూడా ఈ ముసాయిదా బిల్లులో తయారు చేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగా రాజకీయ ప్రాబల్యము అలాగే అన్యాక్రాంతం చేయాలనేటటువంటి ఆలోచన పొందాలనే ఆలోచన ఉన్న వాళ్ళ నుంచి దేవాలయాలు రక్షించుకునే అవకాశము ఈ ముసాయిదా చట్టంలో ఉంది. దయచేసి అన్ని రాష్ట్రాలు వీటిని ఆలోచించండి. మీరు వనరులు ఏ విధంగానైనా పొందొచ్చు, కానీ దేవుడి ఆదాయం ద్వారా వనరులు పొందిన ఏ రాష్ట్రము ఏ ప్రభుత్వము అది మనజాలదు. కాబట్టి ఇది హిందువుల యొక్క శాపానికి గురవుతుంది, ఆగ్రహానికి కూడా గురవుతుంది. కాబట్టి ఇది సరైన సమయము. ఎంతవరకు ఏం జరిగింది అనేది మనం ఏమి చేయలేము. ఇప్పుడు జరగబోయే దాంట్లో అన్ని పార్టీలు, అన్ని ప్రభుత్వాలు, అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలి, కేంద్రం ముందుకు రావాలి. ఇది ఒక ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, ఇది జాతీయ అంశము. వెంటనే చట్ట సవరణకి ముందుకు రావాలి. ఇది అయోధ్య రామ మందిరం అన్నటువంటి ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది ఒకప్పుడు విశ్వ హిందూ పరిషత్తు. ప్రారంభించిన తర్వాత దానికి దశల వారీగా అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసి విముక్తి, చివరికి ఇవాల్టి నిర్మాణం. అంటే
తెగేదాకా తేల్చేదాకా వదిలిపెట్టనటువంటి పోరాటం విశ్వ హిందూ పరిషత్కి అలవాటు ఉంది. ఇప్పుడు కేంద్రంలోనూ మీ ప్రభుత్వమే ఉంది, రాష్ట్రంలోనూ ఇక్కడ మీ ప్రభుత్వమే ఉంది. అలాగే దేశంలోని 19 రాష్ట్రాలలో, అంటే మీ అంటే నా ఉద్దేశం హిందువులకి అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు 19 రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ అనుకూల ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పోరాటం కాదండి, ఇవాళ ప్రజల యొక్క ఆలోచన, హిందూ సమాజం యొక్క ఆవేదన, ఆగ్రహము ప్రభుత్వాల ముందు ఉంచడము ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఘట్టాలుగా ఇవాళ రామ జన్మభూమి ఉద్యమము చేస్తున్నప్పుడు అప్పుడు కూడా కొన్ని రాష్ట్రాల్లో ఆయా ధార్మికతగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఇందాక మీరు అన్నారు మీ ప్రభుత్వం అన్నారు, విశ్వ హిందూ పరిషత్ ఏ పార్టీతో సంబంధం లేదు. రేపు జరిగే హైందవ శంకారావం సభలో కూడా వేదిక మీద ఏ రాజకీయ పార్టీ నాయకులు ఉండరు. కాబట్టి ఇందులో విశ్వ హిందూ పరిషత్తులో హిందువులు ప్రధానంగా ఉండేది. ఆ హిందువులు వేరు వేరు వృత్తుల్లో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, పరిశ్రమల్లో ఉండొచ్చు, ఉద్యోగాల్లో ఉండొచ్చు, రాజకీయ క్షేత్రంలో కూడా ఉండొచ్చు. కాబట్టి ఏ క్షేత్రంలో ఉన్నా మాకు ఒక జిల్లాలో ఒక అధికార పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉండొచ్చు, మరొక జిల్లాలో గతంలో పాలించిన పార్టీకి సంబంధించిన కార్యదర్శిగా ఉండొచ్చు, మరొక జిల్లాలో కమ్యూనిస్టుగా పనిచేసి మాజీ నక్సలైట్గా పనిచేసిన ఆయన ధర్మం గురించి అవగాహన కలిగి తిరిగి దగ్గరికి వచ్చి ఒక మండలంలో ప్రెసిడెంట్గా, సెక్రటరీగా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ రాజకీయంతో సంబంధం లేని ఉద్యమం ఇది. కాబట్టి ఇది ఈ పోరాటం చేసేటప్పుడు మీకు తెలుసు, కేంద్ర ప్రభుత్వమైనా సరే ఈ ఒత్తిడి తీసుకురావాలంటే ఇవాళ జమిలీ ఎన్నికలకు సంబంధించిన ఒక మార్పు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో పూర్తిగా ఉండదు, అన్ని పార్టీలు సహకరించాలి. కాబట్టి ఇవాళ అన్ని పార్టీలు ఇది చేయవలసిన పని అనేది ఒత్తిడి పెంచడం ఇవాళ విశ్వ హిందూ పరిషత్ యొక్క ఉద్దేశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయదని, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేయదని మా ఉద్దేశం కాదు. మన ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినప్పుడు చాలా సానుకూలంగా స్పందించారు వారు కూడా, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. కేంద్రం దృష్టికి మా పెద్దలు తీసుకెళ్లినప్పుడు కూడా వాళ్ళు కూడా మీరు అడిగింది సహేతుకమైందే, తప్పనిసరిగా ఇది ఆలోచించవలసిన సమయం వచ్చిందని వారు కూడా చెప్పారు. కాబట్టి ఇవాళ ప్రజలు గట్టిగా కోరకపోతే, ఒకటి సమాజం నుంచి ఈ కోరిక ప్రజల్లో పెద్ద ఎత్తున రావాలి. అందువల్ల ఈ హైందవ శంకారావం ఉద్యమంలో 25 లక్షల కుటుంబాలు కలుస్తున్నాం. ఇవాళ విజయవాడకి 2 లక్షలు 3 లక్షలు రావచ్చు జనం, కానీ 25 లక్షల కుటుంబాలని మేము కలిసి జనజాగరణ చేస్తున్నాం. అందరూ రాలేకపోవచ్చు. ఉదాహరణకి కర్నూలు, అనంతపురం జిల్లా నుంచి 5,000 మంది 10,000 మంది రావచ్చు. గోదావరి జిల్లా నుంచి 40,000 మంది 50,000 మంది రావచ్చు. కాబట్టి ఇక్కడ 50,000 వచ్చిన జిల్లాలో ఎంత జనజాగరణ కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి చేస్తున్నామో, అక్కడ 10,000 వచ్చిన జిల్లాలో కూడా అంతే జనజాగరణ కార్యక్రమం చేస్తున్నాం. జన సమీకరణ ఒక అంశం అయితే జనజాగరణ ఒక అంశము. అంటే సమాజానికి విషయం తెలియజేయాలి. ఉదాసీనంగా ఉన్న సమాజం దేవాలయాలు ఇప్పుడు రక్షించుకోలేకపోతే మొత్తం దేవాలయ వ్యవస్థే భ్రష్టు పట్టించేస్తారు. ఇక మనం హిందూ ధర్మంలో ఉన్న ఒక ప్రధానమైనటువంటి అంగం దెబ్బతిన్న రోజున హిందూ ధర్మం ప్రమాదంలో పడిపోతుంది అన్న విషయం మీద అవగాహన కల్పించడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం. దీనికోసం ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఇంటింటికి వెళ్ళి 1 కోటి మంది దేవాలయాలకు విముక్తి కలిగించండి అన్నటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని మిస్రికల్ ద్వారా, స్కానింగ్ ద్వారా లింక్ ఓపెన్ చేసుకుని ఆ విధంగా వాళ్ళ మద్దతును తెలియజేసే ఒక అప్లికేషన్ పూర్తి చేసే వ్యవస్థ చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే ప్రభుత్వానికి కూడా, అయ్యా మీరు ప్రభుత్వానికి సహజంగా ఓట్లు ప్రజలు తూకం ఉంటుంది, ఇది చేయడం వల్ల లాభమా చేయకపోవడం వల్ల నష్టమా అని. చెయ్యకపోవడం వల్ల మనకు నష్టం అనే వాతావరణం వచ్చినప్పుడు అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేయక తప్పని పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి ఇవాళ రామ జన్మభూమి విగ్రహ ప్రతిష్టప్పుడు మనం చేసిన ఉద్యమం కారణంగా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మేము ఈ విగ్రహ ప్రతిష్టకి వ్యతిరేకమని ఒక్క పార్టీ చెప్పలేదు, గుర్తుంచుకోండి. 92 డిసెంబర్ 6న దేవోత్థాన ఏకాదశి రోజున గీతా జయంతి రోజున కరసేవ చేసి అక్కడ ఉన్నటువంటి కలంకిత కట్టడాన్ని తొలగించినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు విమర్శించాయి. కొంపలు అంటుకుపోయి దేశ నాశనం అయిపోయింది, మత కల్లోలం పెరిగిపోయింది, మతహింస పెరిగిపోయింది అన్నారు. కానీ చారిత్రాత్మకమైన ఒక తప్పుని సరిచేస్తే భాగంలో విశ్వ హిందూ పరిషత్తు ముందుకు వెళ్తోందని ఆనాడు ఎవరు అంగీకరించలా. ఈనాడు నిధి అభియాన్ పేరుతో, అక్షంతల అభియాన్ పేరుతో అన్ని రాజకీయ పార్టీలని, అందరు ముఖ్యమంత్రుల్ని అందరినీ కలిసి ఆహ్వానించినప్పుడు అందరూ సంతోషంగా వచ్చారు. ఇది ఒక చారిత్రాత్మకమైన మార్పు, ఇది జరగాలి, ఎంతకాలాన్ని కట్టుకున్నాం, చాలా ఆనందంగా ఉందని అదే విమర్శించిన గొంతుకులన్నీ కూడా ప్రశంసించాయి. కానీ దానికి కారణం జనజాగరణ జరిగింది, జనం గట్టిగా నిలబడ్డారు. ఇప్పుడు దేవాలయ విషయంలో కూడా ఆ విధంగా గట్టిగా నిలబడినప్పుడు ప్రభుత్వాలు కూడా ఇది చేద్దాము, ప్రజలు కోరుకుంటున్నారనే వాతావరణం వస్తుంది. దానికోసం ఈ ప్రయత్నం. రైట్. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాంట్లో పర్టికులర్గా హిందువులలో ఎవరైతే ఇప్పుడు మీరు అన్నట్టే ఆలయ భూములు, అది రాజకీయ ప్రేరేపితం కావచ్చు, లేదంటే కనుక ఈ వేలాల కార్యక్రమంలో కావచ్చు, ఈ భూములన్నీ సదరు వ్యక్తుల చేతిలోనే, అది కూడా హిందువులే నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ఇది వ్యతిరేకత అవదా?
దాన్ని ఎలాగ వాళ్ళని కూడా మీరు ఏమైనా కలిసి అయ్యా మీరు ఈ ఆలయపు భూమిలో బతుకుతున్నారు కాబట్టి మీరు మంచిగా ఉండండి అని చెప్తారా, లేకపోతే ఆ భూములు వెనక్కి ఇచ్చేయండి అని చెప్తారా, వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతారా? ఇక్కడ రెండు అంశాలు జీ. అపోహలు అనేది ప్రారంభంలో చాలా ఎక్కువగా వస్తాయి. కాబట్టి మనం రాజ్యాంగ విరుద్ధంగా అయోధ్య ఉద్యమం చేస్తున్నామనే అపోహ రోజున ఎలా వచ్చిందో ఆ విధంగా ఈవేళ కూడా అర్చకులను భయపెడతారు. అర్చకుల పరిస్థితి ఏమిటి? మేము ఇప్పటి వరకు రాజకీయ నేతల యొక్క అధికారం కింద నలిగిపోయాం, మేము ఇప్పుడు తీసుకెళ్లి లోకల్గా ఉన్న కమిటీ వాళ్ళ చేతిలో పెట్టేస్తారనేది వాళ్ళకు అనుమానం వస్తుంది. కాబట్టి ఇంతవరకు మేము దేవాలయాల నిర్వహణలో ఉన్నాము కాబట్టి మా చేతిలో ఇక దేవాలయాలు లేకుండా మాకే అధికారం ఉండదా అని కమిటీ వాళ్ళకి అనుమానం వస్తుంది. మూడవది, ఈ దేవాలయాల్ని కౌలుగు చేసుకుంటున్నాము, ఈ ఆదాయమే బతుకుతున్నాము, మా చేతిలోంచి లాగేసుకుంటారా అని వాళ్ళకి అనుమానం వస్తుంది. ఇక నాలుగవది, ఈ దేవాలయ భూముల్ని మేము ఆక్రమించుకున్నాము లేకపోతే మా స్వాధీనం చేసుకున్నాము కాబట్టి మేము వీటిని కోల్పోతామా అనేది ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి దీనికి హిందుత్వం పట్ల జాగరణ కలిగించిన రోజుని అవును కదా ఈ దేవాలయ భూమి ఇట్లా నేను చేస్తే ఎట్లాగా, కాబట్టి కనీసం దీనికి మార్కెట్ రేటు ప్రకారం మనం ఈ విధంగా ఏమైనా ఇవ్వలేకపోయాం, మనం ఉచితంగా దీన్ని స్వాధీనం చేసుకున్నాము, ఇది తప్పు అనే పరివర్తన వాళ్ళలో. రెండవది, అర్చకులకి భరోసా. ఈవేళ దేవాలయం దేవుడు తర్వాత అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంగం దేవాలయంలో ఏదైనా ఉందంటే అర్చక వ్యవస్థ. ఇవాళ అర్చకులకి సమానమైనటువంటి సగౌరవాన్ని అందించవలసిన అవసరం ఉన్నది. అర్చకుల మీద ఏ విధమైనటువంటి పెత్తనము, రాజకీయ పెత్తనము కానీ అధికార పెత్తనం కానీ జరగకూడదు. ఇవాళ మీరు చూస్తూ ఉంటారు, గతంలో మనం చూసినప్పుడు ఏదైనా ఉత్సవాలు నిర్వహణ చేయవలసి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ప్రకటన అర్చకుడు చేసేవారు. ఇవాళ అర్చకుడు సంబంధం లేకుండా అధికారులు చేస్తున్నారు. అంటే ఆలయ వ్యవస్థలు చాలా సంతోషకరమైన ఆహ్వానించదగ్గ అంశము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏదైతే అర్చకుల యొక్క గర్భాలయంలో వారు తీసుకునే నిర్ణయాల్లో అధికారులు జోక్యాన్ని అరికడుతూ గతంలో ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో నియమమైనప్పటికీ పునరుద్ఘాటిస్తూ దాన్ని జీవో రిలీజ్ చేసింది. సంతోషం. ఇవాళ అది జరుగుతోందన్నది ప్రస్తుతం ప్రభుత్వం గుర్తించడం చాలా ఆనందమైన విషయము. ఇవాళ ప్రక్షాళనకి నడుం బిగిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా. ఇది జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. కాబట్టి దీంతో పాటుగా మరొక అడుగు ముందుకు వేద్దాము. కాబట్టి ఈ హిందూ సమాజాన్ని రక్షించుకోవడంలో భాగం ఇది. రాజకీయాలకు అతీతంగా ఆలోచిద్దాము. కాబట్టి రాజకీయంగా అతీతంగా ఆలోచించినప్పుడు మాత్రమే ఇవాళ కొన్ని దేశంలో సవరణ కావాల్సిన అంశాలు ఉన్నాయి. ఇవాళ కామన్ సివిల్ కోడ్ కానీ 370 ఆర్టికల్ కానీ ఇవాళ హిందూ దేవాలయాల యొక్క స్వయం ప్రతిపత్తి కానీ ఇవి చాలా ప్రధానమైన అంశాలు. ఇక్కడ హిందువులు బలహీనపడినప్పుడు, హిందువులు కనుక ఇక్కడ శక్తిని కోల్పోయినప్పుడు భారతదేశం సంక్షేమంగా ఉండదు. హైందవులు చైతన్యంగా ఉండాలి, శక్తివంతంగా ఉన్నప్పుడు మాత్రమే భారతదేశం సంక్షేమంగా ఉంటుంది, ప్రపంచంలో శాంతి ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో అశాంతికి కారణమవుతున్న మతాల్లో ఎక్కడ భారతదేశంలో నుంచి హిందూ ధర్మం లేదు, అక్కడ ఉన్నటువంటి హిందువులు లేదు. కాబట్టి హిందూ సమాజాన్ని జాగరణ చేయకపోతే మన కుటుంబాలకు కూడా ప్రమాదము. కాబట్టి అందరము హిందువులుగా, ప్రాక్టీసింగ్ హిందువులుగా మన దేవాలయాల కోసం మనం ఏదైనా త్యాగం చేయవలసి వస్తే సిద్ధంగా ఉందాము. కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ అర్చకులకు ఇబ్బంది ఉండదు, అర్చకులు మరింత గౌరవం ఇచ్చే విధంగా ఉంటుంది. అలాగే దేవాలయ నిర్వహణ ఢిల్లీలో ఉన్నవాళ్ళు ఎవరో చేయరు, స్థానికంగా ఉన్న వాళ్ళే చేస్తారు. ప్రాక్టీస్ హిందువులు దాని నిర్మాణంలో ఇతోధికంగా దానం ఇచ్చినటువంటి, విరాళం ఇచ్చినటువంటి వాళ్ళు, నిర్మాణం చేసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు మాత్రమే దాని నిర్వహణలో ఉంటారు. ఏ చిన్న లోపం వచ్చినా అధికారము హిందూ సమాజం ధార్మిక పరిషత్తు చేతిలో ఉండే విధంగా వ్యవస్థ చేయడము. ధార్మిక పరిషత్తులో అన్ని ఆగమాలకు సంబంధించినటువంటి అన్ని సాంప్రదాయాలు, శైవము, వైష్ణవము, శాక్తేయము, గణాధిపత్యము, ఇట్లాంటి అన్ని సాంప్రదాయాలకు సంబంధించిన వాళ్ళు ప్రతినిధులు అందులో ఉండేలాగా, ఆగమ పండితులు ఉండేలాగా ఈ చట్టాన్ని, ముసాయిదా చట్టాన్ని తయారు చేయడం జరిగింది. చాలా థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మొత్తం సమాచారాన్ని కరెక్ట్గా అందజేసినందుకు ప్రజలకి తెలియజేద్దాం. ఇది పరిస్థితి. విశ్వ హిందూ పరిషత్ అయితే ఒక శంఖారావం మోగిస్తోంది. ఈ శంఖారావం ఆలయ విముక్తి పోరాటం. రాజకీయ నాయకుల చేతుల్లో లేదా ప్రభుత్వాలకి ఆదాయ వనరుగా మారిపోతున్నటువంటి ఆలయ వ్యవస్థని ఈవేళ విముక్తి చేసి ప్రజల చేతికి, భక్తుల చేతికి తీసుకొచ్చి హిందూ ఆలయాలు అనేది ఒక ధార్మిక క్షేత్రాల కింద తీసుకురావడానికి ఒక పెద్ద ప్రయత్నం అయితే చేస్తుంది. ఆ ప్రయత్నం జనవరి 5వ తారీఖున విజయవాడలో నిర్వహిస్తున్నటువంటి శంఖారావం ద్వారా జరపబోతోంది. అది సక్సెస్ అయితే హిందూ సమాజం అందరూ కలిసి సంయుక్తంగా, సమిష్టిగా దాన్ని సక్సెస్ చేయగలిగితే భవిష్యత్తులో ఆలయాలకి సంబంధించినటువంటిది మళ్ళీ మన బిడ్డలు లేదా మన భావితరాలు ధార్మికత వైపుకి, లేదంటే హిందుత్వ సిద్ధాంతాల ఆలోచన, ఆచరణ వైపుకి వెళ్తే మన కుటుంబాలు కూడా బాగుపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా అడుగులు సక్సెస్ కావాలని కోరుకుందాం.